వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో ఒకసారిగా ఎన్నికలు ఇప్పుడిప్పుడే వచ్చాయా, లేకుంటే ఎన్నికల సీజన్ మొదలైపోయిందా అన్న రీతిన కేసీఆర్ గారి సభ, దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారి సభ. సంవత్సరం తర్వాత కేసీఆర్ గారు భారీ బహిరంగ సభలో ప్రసంగించినటువంటి నేపథ్యంలో ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారు అంటూ కూడా కౌంటర్ అటాక్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఆయనకు స్పేస్ ఇవ్వకుండా కుట్రపూరితంగా అనగదొక్కే ఒక కార్యాచరణలో భాగంగా కౌంటర్ సభ పెట్టి రేవంత్ రెడ్డి పరువు తీసుకున్నారు, ప్రజల్లో పలచబడిపోయారు, చులకనైపోయారు, ఇటువంటి అభిప్రాయాలే తెలంగాణ జనం నుంచి వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రెండు సభలు చూసిన తర్వాత ఎట్లా విశ్లేషించాలి, పాయింట్ టు పాయింట్ ఏ విధంగా మనం దీన్ని అనలైజ్ చేయాలో మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. సార్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి రాజ్ గారు. సార్ కేసీఆర్ గారి స్పీచ్, రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూస్తే మీకు ఏమనిపించింది? తెలంగాణ సమాజంలో కేసీఆర్ గారికి పేటెంట్ రైట్స్ ఉన్నాయి సార్. నన్ను ఏదైనా అనడానికో, మిమ్మల్ని ఏదైనా గదమాయించడానికో, లేదంటే సమాజ హితం కోరుతూ ఆయన మాట్లాడడానికి ఆయనకు చెల్లుబాటు ఉంటుంది. ఆయనకున్న పేటెంట్ రైట్స్ ని ప్రతి ఒక్కరు తీసుకుని, నాకు ముఖ్యమంత్రికి పొజిషన్ సీల్డ్ కవర్ లో వచ్చింది కాబట్టి నేను మాట్లాడొచ్చు అంటే తెలంగాణ సమాజంలో యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. అది రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే ప్రతిదానికి కేసీఆర్ గారు ఆయన కుటుంబం మీద పడి లబో దిబో అని ఏడ్చుకునే కానీ తప్ప అసలు ఎంతసేపు ఈయన ఏం చేస్తాడో, ఏం చేశాడో, ప్రజలకి జవాబుదారీతనంగా ఉందాం అన్న కనీస బాధ్యత కూడా ఎక్కడ కనబట్టలేదు. ఏదో పెచ్చులకు పోతే పెచ్చులు ఊడిపోతాయి అన్నట్టు నిన్న ఊరికి ఆగమేఘాల మీద కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్, అక్కడ స్వామివారి దర్శనం, తర్వాత దానికి ఏదో గుణపం పెట్టి తగ్గి ఒక పూజ, ఇది బీజేపీ ఎజెండా ఒక పక్కన, తర్వాత ముసలోళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ఎజెండా ఒక పక్క, దానికి తోడు కాంగ్రెస్ కి ఈయన పారాచూట్ వేసుకొచ్చిన ఒక ఎజెండా ఒకటి, మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ఒకటి. ఈ త్రిముఖ వ్యూహంలో ఉబ్బి తెబ్బైపోయి రేవంత్ రెడ్డి గారు ఉక్కిరి బిక్కిరి అయిపోయి చచ్చిపోతున్నాడు. ఆయన సాధారణంగా అలాంటి పదవి వచ్చినప్పుడు ఉబ్బి తెబ్బ అవుతారు, కానీ ఈయన ఉక్కిరి బిక్కిరి అయిపోయి కింద మీద అయిపోతున్నాడు. ఎందుకు అయిపోతున్నాడు అంటే ఎటెళ్ళినా ఆయనకి భీష్ముడికి అంపశయ్య మీద పడుకోబెట్టినట్టు అంపశయ్య పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ లో ఉంటూ తెలుగుదేశం సారథ్యాన్ని వహిస్తున్న చంద్రబాబు గారి వెనకాల తిరిగితే చాలా బాగోట్లేదు. ఓ పక్కేమో కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ ఎజెండాలు ఎత్తుకుని ఆ గుళ్ళు గోపురాలు అంపటి తిరుగుతూ ఉంటే చాలా బాగోట్లేదు. ఈ దైద్రానికి తోడు ఈ మధ్యలో పారాచూట్ వేసుకుని ఒరిజినల్ కాంగ్రెస్ వాదులందరినీ గదమాయించుకుంటూ పోదాం అంటే జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి, నిక్కచ్చైన నిక్కార్సైన తెలుగు కాంగ్రెస్ వాది, ఆయన కూడా తృణప్రాయంగా కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఇతనికి పచ్చి వెలక్కే నోట్లో పడినట్టే అయింది. సో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తే సంజయ్ వచ్చి ఆయన ఎంత గెలిపించుకున్నాడో కాంగ్రెస్ పేరు పెట్టి గెలిపించుకున్నాడు. ఈయన రెబల్ అభ్యర్థులను పెట్టుకుని కూడా నానా తిప్పలు పడి కాంగ్రెస్ నే గెలిపించి చూపించాడు కదా. అయినా సరే ఇతనికి సముచిత స్థానం న్యాయం చేయనప్పుడే కదా ఈయన కమిట్మెంట్ ని తృణప్రాయంగా వదిలి కేసీఆర్ గారి సన్నిధిలో జాయిన్ అవడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. అంచేత ఈ ముసలోళ్ళు అయిపోయిన కాంగ్రెస్ లో, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న వాళ్ళు కాదు, ఆ ఢిల్లీలో ఎవరికి ఉపయోగపడిన ఈ దైద్రకొట్టు దిగ్విజయ్ సింగ్ గౌడ్, ఆ దైద్రకొట్టు జైరామ్ రమేష్ ఇలాంటి పనికిమాలిన వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఇప్పుడు కూడా వాళ్ళు తెలుసుకోకపోతే ప్రపంచంలో వాళ్ళని ఎవరు కాపాడలేరు. తర్వాత ప్రతిదాన్ని డబ్బులతో కొలుచుకుని చేద్దామంటే కేరళ ఎలక్షన్ ఉంది, డబ్బులు ఎవడిస్తాడు అనగానే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవడం, తర్వాత ఆయన కూడా అందరు కాంగ్రెస్ సీనియర్లు అందరినీ కూర్చోబెట్టి మనం కాంగ్రెస్ కష్టాలు ఉన్నప్పుడు మనమే చందాలు వేసుకుని డబ్బులు ఇవ్వాలని ఇవన్నీ మాట్లాడుతుంటే ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఎవరు చదవకుండాను, చదువు రాని వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. మోర్ ఓవర్ ఇవాళ ప్రతిదానికి కేసీఆర్ గారితో కంపేర్ చేసుకుంటూ కేసీఆర్ గారిని అవహేళన చేసుకుంటూ వస్తాం, తొక్కేస్తాం, పేకల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాం, ఇలాంటి సందర్భ పేలాపాలు అన్ని పేలుకుని వెళ్తుంటే. కానీ కాదు, రేవంత్ రెడ్డి గారు నేను సభలో నేను ఒకటే సవాల్ చేస్తున్నా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఆయన అధికారంలో ఉంటారా, లేదంటే నెక్స్ట్ మళ్ళీ ప్రతిపక్ష హోదా రానికుండా చేస్తారా, ఎట్లా ఏంటి అసలు? రెండు విషయాలు చెప్తా. ఇది ప్రజాస్వామ్యం, ఏదైనా ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఏదో పక్క బీజేపీతో ఆ గొల్లు గోపురాల సాన్నిధ్యంలో వాళ్ళు ఒరిజినల్ రాజాసింగ్కే నచ్చరు, వాళ్ళకి ఒరిజినల్ హిందూ కాబట్టి. వీళ్ళ కన్వర్టెడ్ హిందూస్ ఉండాలి ఆ బీజేపీ అంటే. అంటే బండి సంజయ్ లాగా, కిషన్ రెడ్డి లాగా నటించడం రావాలి. కిషన్ రెడ్డి ఉంటాడు చూడండి, ఎంఐఎం దయాదాక్షిణ్యాలతో రాజకీయ ప్రస్థానం, కానీ హిందూ కింద చాలా మంది అయిపోతుంటాడు బొట్టు గిట్టు పెట్టి. బండి సంజయ్ కూడా అంతే ఉంటా అంటే చూడండి, అలా సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటది, బాగా బలిచిన కోడి వెళ్ళి మస్తాన్ షాప్ దగ్గర వెళ్ళి తొడగొట్టినట్టు ఉండి వెళ్ళి ఆ ఓల్డ్ సిటీలో అమ్మవారి ఆలయం ఇవన్నీ జ్ఞాపకం వస్తుంటాయి బండి సంజయ్. ఖచ్చితంగా ఇలా తలా తోక లేని వాళ్ళు బీజేపీ సిద్ధాంతాలు పట్టుకుని ఒరిజినల్ సిద్ధాంతాలు ఉన్న కాంగ్రెస్ లో చేరి కూడా ఇటు అటు తేల్చుకోలేని నిస్సాయ స్థితిలో రేవంత్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నాడని ప్రజలందరూ గ్రహించారు. సో ఈ తరుణంలో
ఆయనకున్న ఏకైక ఆల్టర్నేటివ్ ఏంటంటే ఉన్న కాంగ్రెస్ వాళ్ళు సీనియర్స్ ని ఎలాగో జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కోల్పోయాడు, కానీ ఓ పక్క బట్టన్న, దామోదర రాజనరసింహ సార్, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళతో కాస్త సమన్వయపరుచుకొని ముందుకెళ్లే కార్యక్రమం ఉంటే ఊరికే బాగానే ఉంటది. చూడండి మన బ్యాచ్ లో వాడు ఓదర దెబ్బలు బేదర దెబ్బలు కొట్టుకుంటాడు, అడాడు చేస్తూ ఉంటాడు. ఆయనకి బ్యాచ్ లో ఎలివేషన్ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ కానీ మనం ఉన్నాడు చెలరేగిపోతూ ఉంటాడు. ఎన్ని సినిమాలు చూడలేదు? వాళ్ళ వేణుమాధవ్ వాళ్ళు వెనకాల వాళ్ళు పట్టుకున్నప్పుడు అంతా చెలరేగిపోయి వదిలితే ఏటవుతుందో భయం తెలుసు కదా. సో ఇక్కడ ఆయనకి ఏదో విధంగా మొత్తానికి ఆయన ఈ నీడ్ టు అన్ ఎగ్జాంపుల్ ఫర్ పొలిటికల్ సినారియోలో ఏ పదవి అధిరోహించకుండా ముఖ్యమంత్రి అయింది ఒక కేస్ స్టడీ కింద ఉంది అయింది. అలాంటి కేస్ స్టడీని కూడా ఆయన ఏమీ కాకుండా అవాకులు చవాకులు మాట్లాడుతూ 2.5 సంవత్సరాల ప్రస్థానం చూసాం సార్. ఎక్కడ ఎంతసేపు హరీష్ రావుని లేకపోతే కేసీఆర్ ని లేకపోతే కేటీఆర్ ని అలా అడిపోసుకుంటూ ఉండడం, జైల్లో పెట్టేస్తాం, పోలీసులు ఎంక్వైరీ, తోటకూర, ఈ ఉల్లిపొంగ కబుర్లతోనే టైం అంతా అయిపోయింది. ఈ సంవత్సరం ఏదో దాడితే ఏముంది? రాక వచ్చిన కేసీఆర్ ను కూడా మాటలు తట్టుకోలేక అదే టైము, నీ ఇంటికి వస్తాను బాలకృష్ణ డైలాగులు, ఇంటికి వస్తాను ఇంటికి వస్తానని చెప్పి అదే టైంకి పెట్టుకున్నా ఏమైంది? మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎవరిని ఎలా కవర్ చేయాలో తెలియక నానా ఇబ్బందులు పడి మొత్తానికి ఎక్కువ ఫోకస్ కేసీఆర్ గారికి ఇచ్చుకునే పరిస్థితి చూసాం. ఆఖరికి నువ్వు నమ్ముకున్న కమీన నికృష్ట దైద్రగొట్టు తపెల ఛానళ్ళు కూడా ఎటు తేల్చుకోలేని నిస్సాయ స్థితిలో ఉన్నాయి. మీరు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం వెళ్ళారు. ఇవాళ కోర్టు వెరిడిక్ట్ ఉంది ఇవాళ రేపు. తర్వాత ఆల్రెడీ వాళ్ళ కార్యాచరణ అదే రేపు ఉంది. దానికి నెక్స్ట్ జరగబోయే పరిణామం అడ్వాంటేజ్ టు ద తెలంగాణ కాదా అన్న దాని మీద కేసీఆర్ కొన్న అనుభవంలో హరీష్ రావు ఆల్రెడీ ఢిల్లీ లెవెల్లో లాబింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ హరీష్ రావు గారు సంబంధించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి హరీష్ రావు గారు న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్ళారని స్పష్టంగా బయటికి ఫోటోలతో సహా ప్రచురితం చేసి బయట సర్క్యులేట్ అవుతూ ఉంటే, రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సీక్రెట్ టూర్ ఎవరితో ఉంది, చీకటి ఒప్పందం ఎవరితో చేసుకున్నారు, మీరు ఢిల్లీ రహస్య టూర్ ఎందుకు, మొత్తం ఇన్వెస్టిగేట్ చేద్దాం ఎందుకు, అంటే ప్రజల్ని ఇంకా మభ్యపెట్టి ఎందుకు ఇంకా తప్పుదో పట్టించే కార్యాచరణలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మీ ఇంట్లో మీ అన్నయ్య గారి పెళ్ళో మీ చెల్లెలు గారి పెళ్ళి అవుతుందండి. మీ నాన్నగారు ఒక్కొక్కరికి ఒక హెర్క్లైన్ టాస్క్ ఇస్తారు. మన చుట్టుకోవాలందరికీ మీరు వెళ్ళి నేను పిలిచానని చెప్పి పిలుచుకురండి రా అని పెళ్లి కార్డు ఇచ్చి పంపిస్తారు అందరినీ. తర్వాత పెళ్లికి వచ్చిన చుట్టాలందరినీ ఎంట్రన్స్ లో నిలబడో లేదా డాష్ మీద నిలబడో మీ నాన్నగారి రిసీవ్ చేసుకుంటారు. రాయేష్ వచ్చాడండి, పిలుపుకి వచ్చాడు, బాగుంది, ఏడు రాయేష్ కనబట్లే అంటే మరి భోజనాల దగ్గర ఎక్కడ బిజీగా ఉన్నాడండి, పెళ్లి పనులు అంటే ఎన్ని ఉంటాయి మీకు తెలియని ఉంది, అందులో అమ్మాయి రేపు పొద్దున్నే వెళ్ళిపోద్దట, అందుకని ఆ ఏర్పాట్లో ఉన్నాడు. అయిపోయిందా? మొహం ఎక్కడ పెట్టుకోవాలి అవతలకి సమాధానం. అలాగే హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి వీళ్ళకి మతిష్కంలో ఎంతసేపు తెలంగాణ ఎలా పరిరక్షించుకోవాలన్న తపన తప్ప ఇంకోటి ఉండదు. ఈ కాళేశ్వరం విషయంలో ఈ 2.5 సంవత్సరాలు బట్టి ఈ రోజు ఇక్కడ నీటి ఎద్దరు చూస్తున్నాం కదా సార్. ఏ నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణలో నీటి కొరవతో సస్తనం పక్కన జూబ్లీహిల్స్, పంజారీహిల్స్ లాంటి దగ్గర కూడా కరెంటు కోతలు గంటలు తీసేయడం చూస్తున్నాం. ఇవన్నీ గమనిస్తుంటే ఏటి చేస్తున్నారు వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆ ఒకటి అడక్క సినిమా చూపిస్తున్నారు మనం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టినప్పుడు వచ్చినోడు చూసినోడు వచ్చి కాల్చిపోయినప్పుడు తర్వాత వచ్చే గవర్నమెంట్ దానికి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకోవాలంటే 2.5 సంవత్సరాల ముందు నుంచే స్ట్రింగ్స్ స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇది గమనించకుండా ఎంతసేపు కేటీఆర్ ఎక్కడ, హరీష్ రావు ఎక్కడ అంటే ఫస్ట్ సాధారణంగా పార్టీ తరఫున వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించిన యోధులు ఇద్దరు ఎవరు, కేటీఆర్ అండ్ హరీష్ రావు గారు. తర్వాత నాన్నగారి సమక్షంలో ఫస్ట్ ప్రయారిటీ మీటింగ్ స్టార్ట్ అవ్వకముందే పార్టీ జనరల్ సెక్రటరీ హోదా ఇచ్చిన జీవన్ రెడ్డికి ఏం చేయాలో అది కేసీఆర్ గారు చేస్తుంటే మధ్యలో హరీష్ రావు ఎక్కడ, కేటీఆర్ ఎక్కడ అంటే ఇదేదో ఉంటది చూడండి, దీనికి వెళ్ళి ముంత కోసం ఎత్తుక్కున్నట్టు ఉంటది, కొండతల కింద ఎత్తుకుని రాళ్ళ కోసం. ప్రసాద్ గారు, రేవంత్ రెడ్డి గారు పదే కేసీఆర్ గారి పేరు లేకుండా ఆయన స్పీచ్ ఉండదు. కేసీఆర్ గారు ఏమో రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరించడానికి కూడా సుముఖంగా లేరు. ఈయనేమో పదే ఆయన చావులు కోరుకుంటా ఉంటారు. ఎట్లా అంటే గోరీ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం ఏంటి, ఆ డైలాగులు ఏంటి, అసలు ఎందుకు అవసరమా? ఒకటి ఈ తెలంగాణ గడ్డ మీద ఉద్యమానికి ఒక రూపం, దాని సారాంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన. ఇది ఓన్లీ కేసీఆర్ గారితోనే చెల్లింది. ఆయనకి నాలాటోళ్ళు మీలాటోళ్ళు ఎన్నో మంది నోటుకొచ్చిన పేలాపలన్నీ పేలేరు. వాటిలన్నిటినీ అధిగమించుకుని ఒక ఫీనిక్స్ బర్డ్ లో ప్రతిసారి ఈ లివ్స్ ఫ్రమ్ హిస్ యాషెస్. అంచేత కేసీఆర్ గారిని ఇలాంటి బుడంకాయ రాజకీయాలు చేసే వాళ్ళందరూ ఎన్ని రకాలుగా మాట్లాడితే అంతకి 100 రెట్లు ఎనర్జీస్ వస్తాయి. దాని సారాంశం ఆ తర్వాత వాళ్ళ అత్యంత ఆరాధ్యుడైన బాలకృష్ణ గారి డైలాగే తట్టుకోలేవు రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి ఆయన నియోజకవర్గంలోనే కొడంగల్లోనే ఆయన ఓటమి చవి చూసాడు మైదర్ రెడ్డి గారి బ్రదర్ తో.
అవును. అదేం కొత్త కాదు కదా! ఆయనలాగా మేము తీసిమార్కాను కాదు కదా! ఎక్కడ నిలబడినా గెలిచి చూపించడం అంత ఓటమెరగని యోధుడని చెప్తాము కేసీఆర్ అంటే. మీరు ఓటములనేవి చూసారు కదా! సంచేత హ్మ్. మనం ఇహపరాలు మర్చిపోయి గతంలో ఏది తెలియనట్టుగా అందరం ఏదో చూడండి చిన్న చిన్న బాల బొప్పిగాళ్ళు అనుకుంటే కష్టం రేవంత్ రెడ్డి గారు. హ్మ్. మీకొక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మీరు నిన్న కాళేశ్వరంకెళ్ళిన తర్వాత దాని కార్యాచరణ మీద జరిగింది జరిగింది. ఈ పొరపాటును సరిదిద్దడానికి నాది 6 నెలల్లో కార్యాచరణ. ఇది మాట్లాడుంటే మీరు ఎక్కడ ఎలివేట్ అయ్యుందురండి? అవును. 4 హ్మ్. డైమెన్షన్స్‌లో నరేంద్ర మోడీ చూడండి ప్రచారాలు చేసుకుంటాడు. దానికి 10 రెట్లు ఎలివేట్ అయ్యుందురు. అవును. కాళేశ్వరం మేడిగడ్డకి శాశ్వత పరిష్కారం ఇవ్వబోతున్న కాంగ్రెస్. ఆయన గదా! రూ. 10 చులుముర తిని మొత్తం ప్రచారం అంతా ఆయనే సోషల్ మీడియా అంతా. ఆ! సో, అందుకని ఈ ఓరోస్ శారదలాగా పావలా ఇస్తే రూ. 2 ఓవర్ యాక్షన్‌లు మనం చూసాం సినిమాల్లో కూడా. అంచేత ఇలాంటి ఓరోస్ శారద యాక్షన్‌లన్నీ మానేయండి సార్. హ్మ్. మానేసి నిజమైన అడ్మినిస్ట్రేషన్ అంటే, నిజమైన పనితీరు అంటే ఏంటి? దాంతో ప్రజల హృదయాల్లో ఎలా గెలుచుకోవచ్చు? అకౌంటబిలిటీ అంటే ఏంటో? లేతే మనం ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి మన చిత్తశుద్ధి ఏంటో? ఇలాంటివి చెప్పుకుంటే రేవంత్ రెడ్డి గారు మీరు చరిత్రలో 10 కాలాల పాటు ఉంటారు. అంతేకాని ఎంతసేపు కేసీఆర్ గారి మీదో లేతే కేటీఆర్ గారి మీదో, హరీష్ రావు మీదో పడి ఏడుసుకుందాం అనుకుంటే కేవలం కాలక్షేపమే 2.5 సంవత్సరాలు బట్టి మీ దగ్గర నుంచి చూసాం. ఇంక 2.5 ఏళ్ళు కూడా ఇదే ఎజెండాతో మీరు కాలక్షేపం చేసుకుంటా ఉంటే మాకే అభ్యంతరం లేదు. మీరే హ్మ్. చెప్పారు. కాంగ్రెసే డ్యాములు కట్టిందని. నిజమే నేను ఒప్పుకుంటాను. బాక్రా నంగల్ అండ్ నాగార్జున సాగర్ లాంటి డ్యాములు మీరే కట్టారు. ఈ ఒళ్ళొంగని బీజేపీ వాడు చూడండి పోలవరం కూడా కట్టలేక చచ్చిపోతుండు. వాళ్ళకి చేత కాదు. మీకు హ్మ్. చేతనవుతున్న భ్రమల్లో ఏదో ఆళ్ళ పక్క కుర్చీ ఏసుకునో లేకపోతే కర్చీఫ్ ఏసో ఎదురు చూస్తారేమో కానీ, ఎందుకు పనికిరాని దేశానికి పెద్ద ఏలినట్టు శని బ్యాచ్ ఎవరంటే బీజేపీ అని అర్థం. ఇది తెలుసుకోండి ఫస్టు. ఆళ్ళతో ఏమీ కానప్పుడు హడావుడి చేసే హడావుడికి, ఆ ట్రాప్‌లో పడి మీరు కూడా కొత్తగా హడావుడి నేర్చుకున్నారు. మీరు కూడా మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాగా మంచి ఒరాటరీ స్కిల్స్ ఉన్న వ్యక్తి. చాలా బాగా మాటాడారు కూడా. మీకు తెలంగాణ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. కానీ అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఎంతసేపు కేసీఆర్ గారి మీద పడేడుచుకుందాం అనుకుంటే ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వనున్న మీ స్టేటస్‌కి సమాధానంకి నేనే చెప్తా మీకు. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోలే. కేసీఆర్ పెట్టిన నాయకుల మీద మంటెక్కిపోయి ఆళ్ళకి ఓట్లేకి కేసీఆర్ ఓడిపోయాడు తప్ప, అవును. బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు. ఈ ప్రాథమిక లాజిక్ మీ ఇంటెలిజెన్స్ వాళ్ళని అడగండి చెప్తారు. ఇప్పుడు మీరు డీజీపీ కింద కూర్చోబెట్టుకున్న ఆయనే గతంలో ఇంటెలిజెన్స్ ఆయన. ఆయనకి బాగా అవును. తెలుసు. ఒకసారి ఈ రిపోర్ట్ తెచ్చుకొని ఒకసారి ప్రక్షాళించుకోండి సార్. హ్మ్. ముఖ్యంగా చెప్తున్నాను. కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక స్ప్రింగ్ అది. దాన్ని అదిం పెట్టుకుందాం, కాళ్ళ కింద తొక్కుదాం అనుకుంటే చాలా డేంజర్ అది. కానీ తొక్కుకుంటా వచ్చారు. నేను మళ్ళీ గూడా తొక్కుతాను అని ఆయన శపథాలు చేస్తూ ఉన్నాడు. సార్ మొన్నే మీకు చావు తప్పి కన్నులొట్టపోయింది. ఆ! ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని వచ్చినోళ్ళకి పోనీ కేసీఆర్ గారిలాగా మీకు దమ్ము, ధైర్యం ఏమన్నా ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ చూడండి రావడం రావడం ప్రమాణ స్వీకారం చేయించాడు. అలా పదవి కోసం చచ్చిపోతున్న దానం నాగేంద్రతో కానీ, కడియం శ్రీహరితో కానీ ఏమైనా చేయించగలిగారా? హ్మ్. ఇప్పటికి లాక్కోలేక, పిక్కోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ గమనిస్తూ కూడా రేవంత్ రెడ్డి ఎందుకు అజరుద్దీన్‌కి మంత్రి పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇవ్వలా. 10 రోజుల్లో డెడ్ లైన్ అయిపోతుంది ఆయన టైం. అంటే మా హరికృష్ణ గారు గతంలో తెలుగుదేశంలో రామారావు గారు చేసిన పని హరికృష్ణ గారిది రికార్డ్ బ్రేక్ చేసిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అని చరిత్ర సృష్టించడానికి వచ్చాడు ఈయన. అంతకన్నా ఇంకేట్లేదు. అదే. హ్మ్. ఇవన్నీ గమనిస్తుంటే సార్ ఈ 2 సభల సారాంశం కుళ్ళు మోత్తనంతోనూ, ఉడుకు మోత్తనంతోనూ ఫ్రస్ట్రేట్ అయిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి స్థాయిని తగ్గిద్దామన్న ప్రయత్నంలో స్థాయి అన్నది ఎవరికుందో ప్రజలు సుస్పష్టంగా తేటతెల్లమైంది. కాదు ఇప్పుడు మీరు స్థాయి అన్నారు కాబట్టి కేసీఆర్ గారి స్థాయిని ఢీకొట్టే స్థాయి రేవంత్ రెడ్డికుందా? ఉందా లేదా అంటే ఇప్పుడు మనం ప్రజలు ప్రతిష్ఠించుకున్న ముఖ్యమంత్రి కింద అభివర్ణించాలి కదా సార్. హ్మ్. ముఖ్యమంత్రి వర్సెస్ మాజీ ముఖ్యమంత్రి కింద చూడాలి తప్ప, ఈయనకి అవును. స్థాయి లేదని నేను మాట్లాడలేను కదా! ఎందుకంటే రేపు పొద్దున్న నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్‌లో అప్పుడు ఎవడి స్థాయి ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు. అవును. ఆ రోజు బీఆర్ఎస్ దెబ్బ, ఉండేల దెబ్బ ఎలా తగిలిందో చూసారు కదా! కొడంగల్‌లో. అది మళ్ళీ అవును. రిపీట్ అయిందనుకోండి, అప్పుడు స్థాయి మరిచిన రేవంత్ రెడ్డి అని మాట్లాడొచ్చు. ప్రెజెంట్ అయితే కాంటెంపరరీ పాలిటిక్స్‌లో ఖచ్చితంగా స్థాయి ఉన్న వ్యక్తి కింద అభివర్ణించబడాలి. హ్మ్. కానీ కాదు సార్. పదే పదే ఇవాళ ఆయన ధీటుగా ఇవాళ పోటీ సభ పెట్టి నిజంగా ఇవాళ తెలంగాణ సమాజం ముందు పరువు తీసుకున్నట్టుగా అయిందని అనుకోవాలా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు అధికార దర్పం ఉందని చెప్పి, ఎంతసేపు నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకున్నప్పుడు, ప్రతిదానికి ఒక సమయం, సందర్భం, సముచితం అని 3 ఉంటాయి. హ్మ్. ఆ సందర్భానుచితం నడుచుకునుంటే ఎవరు బాధపడరు. హ్మ్. ప్రధాని కాళేశ్వరరావు రేపు వెరిడిక్ట్ వచ్చిన తర్వాత ఎర్క్లైన్ టాస్క్ గవర్నమెంట్ మీద ఉన్నప్పుడు ఆయన ఎళ్ళమనండి. ఎవరు కాదంటారు? హ్మ్. కానీ ఇవాళ కేసీఆర్ గారు మొదటి సంతకం హైడ్రా మీద పెడతాను. హైడ్రాని పీక్ అవతల పడేస్తా. హైడ్రా, నిడ్రా, జిడ్రా ఇటువంటివన్నీ గూడా వద్దు. తెలంగాణ పునర్నిర్మించుకోవాలి అని ఆయన చెప్తూ ఉన్నారు.
ఈయన రేవంత్ రెడ్డి గారేమో మళ్ళీ అధికారంలోకి మేమే ఉంటామని కాన్ఫిడెన్స్గా ఆయన చెప్తున్నాడు. అంటే మరొక వైపు జీవన్ రెడ్డికి ఏ పదవి ఇస్తావో చూస్తారని కూడా చెప్తున్నాడు. అంటే ఇద్దరి కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత నిజంగానే వాళ్ళ హైడ్రా పునర్నిర్మాణం తెలంగాణ అవసరమా? లేకుంటే దీన్ని ఎట్లా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది రెండు స్టేట్మెంట్స్? కాంగ్రెస్ కి నెక్స్ట్ ఎలక్షన్స్ కి పెద్ద ఉరితోడే హైడ్రాయిడ్. ఇది ఇంకొక 4 నెలలు 3 నెలలు కంటిన్యూ అయితే ప్రజల్లోంచి డిఫరెంట్ గా తిరుగుబాటు వస్తుంది. ఇది ఉద్యమాలు గడ్డ. నిలువు నీడ కడుపులో అన్నం లాక్కున్నప్పుడే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది ఇక్కడ. మళ్ళీ అదే పరిస్థితి కాంగ్రెస్ రూపంలో ఇస్తే పెట్టేవాడే భక్షించినవాడే అనుకోండి. సార్ ఇవాళ చిరు వ్యాపారులు రోడ్ల మీద అమ్ముకునే పరిస్థితి లేదు సార్. మొత్తం ఎక్కడొక్కడ కొట్టిపడేస్తున్నారు. అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు ఎప్పుడైనా సరే తెలంగాణ ఉద్యమం అన్నది నేపథ్యం వాడికని తెలిస్తే ఆత్మాభిమానంతో జరిగిన ఉద్యమం ఇది. ఆత్మాభిమానం అంటే ఏంటి? ఎవడు కడుపు వాడు నింపుకోవడానికి ఎవడి కష్టం వాడు పడుతూ ఉంటాడు. ఆ కష్టాన్ని పడనివ్వకుండా వాడి ఆత్మాభిమానాన్ని పణం పెట్టమని, వాడికి భిక్షాటన చేసుకోమని, అయితే ముష్టెత్తుకొని చచ్చిపోమను ఇలాంటి ప్రేరణ కనుక సమాజం నుంచి వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఒక రెవల్యూషన్ వస్తుంది. ఆ రెవల్యూషన్ కి వీళ్ళ దగ్గర అయితే సమాధానం ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థలతో వాళ్ళని అణిచివేయలేరు కూడా. ఇక తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వాలు ఉండి కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టినోడే ఏడ్చేయగలిగాడు తెలంగాణ ఉద్యమంలో చెప్పనండి. నోరు మూసుకుని పంచేంద్రియాలు మూసుకుని తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళకన్నా వీళ్ళు ఏమైనా తీసుకున్నారు కన్నా అతిరథ మహారథులైన ఆంధ్ర నుంచి ఉన్న కాంగ్రెస్ వాళ్ళతో కూడా కాలేదు. ఎక్కడెవరు ఉన్నారు? మీరు చెప్తుంటే ఒక మాట నాకు గుర్తొస్తుంది. రీసెంట్ గా 3 రోజుల క్రితం సేమ్ కొడంగల్ నియర్ బై గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు దగ్గర నుంచి ఒక వ్యక్తి హైదరాబాద్ లో పల్లీలు అమ్ముకుంటుంటే నేను వెళ్ళి మాట్లాడితే మా జిల్లా రేవంత్ రెడ్డి జిల్లా అండి అని చెప్పాడు. మరి ఏంటి పరిపాలన ఎట్లా ఉంది అంటే మమ్మల్ని ఎక్కడ బతకనిస్తలేడు సార్, ఆఖరికి ఈ రోడ్ల మీద కూడా బతకనిస్తలేడు అని చెప్తున్నాను. ఇది చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు ఆయన కొడంగల్ నుంచి వచ్చి అమ్ముకోవచ్చు. తప్పేం చేస్తున్నాడు ఆయన? ఆయన పని ఆయన కడుపు ఆయన నింపుకుంటాడు. ఆయన కష్టం ఆయన పడుతున్నాడు. అలాగే వేరియస్ ప్రావిన్సెస్ నుంచి దేశంలో ఇక్కడికి వచ్చి బతుకుతున్న వాళ్ళకి ఆ జీవన సరళికి వాళ్ళ గతికి అతికి ప్రమాదకరంగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో దాని మూల్యం చాలా డిఫరెంట్ గా చెల్లించుకోవాల్సి వస్తుంది. శాశ్వత భూ సమాధులు ఉంటాయి. అది గమనించుకోకుండా మనం చెలరై మీరు ఏదైతే ఇప్పుడు తిరుగుబాటు అని చెప్తున్నారో కేసీఆర్ గారు ఇప్పుడు ఆ తిరుగుబాటుకు దిశానిర్దేశం చేశారనుకోవాలా నిన్నటి స్పీచ్ లో? సార్ ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఎలా ఉంటుందంటేనండి, ప్రజల డిసెంట్ ఓట్ అనే రూపంలోనే తెలియజేస్తారు. దానికన్నా ముందు మనకి రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి ప్రజల్లో ఒక తిరుగుబాటు అన్నది కనుక ప్రేరేపించబడితే ఈ ప్రజానాయకుల మనుగడకే కష్టం వస్తుంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో దిగ్బంధాలకు గురయ్యారు అనుకోండి, ఎక్కడ చేస్తారని. కానీ ఆయన చెప్తున్నాడు కదా, మున్సిపల్ ఎన్నికలు లేకుంటే సర్పంచ్ ఎన్నికలు లేదంటే కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఇవన్నీ కూడా నేను గెలుచుకుంటూ వస్తున్నాను అన్నాడు మరి రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయన ఆ గెలుపుని చూసి ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతున్నాడు అనుకోవాలా? నాకు దెబ్బ తగిలినప్పుడు కాలు వాచింటుంది సార్. నేను అక్కడికి నెలలు జిమ్కి వెళ్తున్నాను. జిమ్కి వెళ్ళిన వల్ల ఒక నిమిషం ఒక ఇంచు కూడా కండ పెరగకుండా దెబ్బ తగిలిన వల్ల కాలు వాచింది దాన్ని చూసి ఎంత పెరిగిందో నాకు జిమ్ వల్ల నేను చూపించాను అనుకోండి. వాపుకి బలుపుకి తేడా ఉంటుందా లేదా? రేవంత్ రెడ్డి గారు ఏమనుకోవాలా, వాపు అనుకోవాలా బలుపు అనుకోవాలా? అంటే అధికారంతో కూడిన బలుపు అది. ఆ బలుపు ప్రజాస్వామ్యంలో ప్రజలే తీర్చేస్తారు. ఎందుకు తీరుస్తారంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఎంతసేపు కాలక్షేపానికి తెరలేపుకుంటూ కూర్చుంటే కాదు కదా. సో చివరిగా సార్ నిన్న స్పీచ్ కేసీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంగా నిన్న ఒకటే నినాదాలు, సీఎం 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 అని ఒకటే నినాదాలు. నేను ఇందాక నుంచి చెప్తుంది అదేనండి. తెలంగాణ సమాజం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని వద్దనుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన ఒక 30-40 మంది నాయకులను వద్దనుకున్నారు. ఆ నాయకులకు కనుక రీప్లేస్మెంట్ దొరికితే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ మనుగడకి ఏం ప్రాబ్లం లేదు. అది చాలా మంది ఫండమెంటల్ గా తెలుసుకోవట్లేదు. దాంట్లోంచి డిఫర్ అవుతూ కనబడుతున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. చూద్దాం ఏం జరగబోతుందో. సో ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారి స్పీచ్లో అట్లాగే రేవంత్ రెడ్డి గారి స్పీచ్ని ఒకసారి డైసెక్ట్ చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇంకా చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇంకా సమయం ఉంది కాబట్టి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మరోవైపు కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణానికి ఇప్పటి నుంచే బాటలు వేస్తున్నట్టుగా ఖచ్చితంగా అర్థమవుతుంది. హైడ్రా అయితే స్పష్టంగా కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో ఉరితాడవక తప్పదు అంటున్నారు ప్రసాద్ గారు. సో మీరేమంటారు? నిజంగానే హైడ్రా కాంగ్రెస్ కు ఉరితాడయ్యే అవకాశాలు ఉంటాయా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. For more videos, please watch Citizens Pulse.